హాయ్ అందరికీ. ఈరోజు మనం అధికారిక ఐటీఎల్జీ టోకెన్ రికవరీ ప్రోటోకాల్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం కష్టపడి సంపాదించిన టోకెన్లు కొన్నిసార్లు కోల్పోతాం కదా, వాటిని తిరిగి పొందడానికి ఇదొక ఖచ్చితమైన పద్ధతనమాట. ఆ దారి ఏంటో తెలుసుకోవడానికి పదండి మొదలుపెడతాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కొన్నాళ్లు యాక్టివ్గా లేకపోవడం వల్ల ఐటీఎల్జీ టోకెన్లు తగ్గిపోవడం గమనించారా? ఆ ఫీలింగ్ చాలా నిరాశగా ఉంటుంది కదూ. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ టోకెన్లను తిరిగి తెచ్చుకోవడానికి ఒక మార్గముంది. ఇప్పుడు ఈ ప్రోటోకాల్ గురించి ఒక అద్భుతమైన విషయమేంటంటే మనం కోల్పోయిన టోకెన్లల్లో ఏకంగా 99% వరకు తిరిగి పొందొచ్చు. అవును, విన్నది నిజమే. దాదాపు అన్నీ తిరిగి సంపాదించే అవకాశం మన ముందుంది. అందుకే దీన్ని మన టోకెన్ల కోసం ఒక రెస్క్యూ మిషన్ అనుకుందాం. ఈ ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుని మన టోకెన్లను మళ్లీ మన దగ్గరికి తెచ్చేసుకుందాం. సరే, ఏ మిషన్ అయినా మొదలుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన రూల్స్ తెలుసుకోవాలి కదా. దీన్నే మనం మిషన్ బ్రీఫింగ్ అనుకుందాం. ఈ రూల్స్ గాని మనకు క్లియర్గా అర్థమైతే ఆ తరువాత ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ అయిపోతుంది. మొదటి కీలక పదం రౌండ్. సింపుల్గా చెప్పాలంటే మనం యాక్టివ్గా లేని ఒక్కొక్క టైం పీరియడ్ను ఒక రౌండ్ అంటారు. ఇందులో ఒక తెలివైన విషయం ఏంటంటే సిస్టమ్ ఎప్పుడూ మనం ఎక్కువ టోకెన్లు ఎక్కడైతే కోల్పోయామో ఆ పెద్ద రౌండ్తోనే రికవరీని మొదలుపెడుతుంది. సో ఫస్ట్ మన పెద్ద లాస్ కవర్ అవుతుందన్నమాట. ప్రతి రౌండ్లో మనం ఎంతకాలం యాక్టివ్గా లేమో చెప్పేదే ఈ లెవెల్. ఎక్కువ రోజులు గ్యాప్ వస్తే లెవెల్ కూడా పెరుగుతుంది. ఒక్క రౌండ్లో మనం చేరిన హయ్యెస్ట్ లెవెల్నే మ్యాక్స్ లెవెల్ అంటాం. ఇది మన టార్గెట్ను సెట్ చేయడంలో చాలా ముఖ్యం. మరి ఆ టార్గెట్ ఎలా లెక్కించాలి? ఇది చాలా ఈజీ. ఆ రౌండ్లోని మ్యాక్స్ లెవెల్ ఎంతుందో దాన్ని 4తో మల్టిప్లై చేయటమే. అంతే. అదే ఆ రౌండ్ను పూర్తి చేయడానికి మనం చెయ్యాల్సిన వరుస మైనింగ్ సెషన్ల సంఖ్య. ఇక మైల్ స్టోన్, ఇది ఒక చిన్న చిన్న గెలుపు లాంటిది. మనం వరుసగా ప్రతి 4 మైనింగ్ సెషన్స్ పూర్తి చేసినప్పుడల్లా ఒక బర్న్ లెవెల్లోని టోకెన్లు మనకు తిరిగి వచ్చేస్తాయి. ఇలా టార్గెట్ను చిన్న చిన్న భాగాలుగా విడుగొట్టారన్నమాట. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. మనం యాక్టివ్గా లేని రోజులకు బర్న్ అయ్యే సైకిల్స్కు మధ్య లింక్ ఏంటో క్లియర్గా చూపిస్తుంది. చూడండి, జస్ట్ 2 రోజులు గ్యాప్ వస్తే లెవెల్ 1 ఒక సైకిల్ బర్న్ అవుతుంది. అదే గ్యాప్ 14 రోజులు దాటితే అప్పుడు మ్యాక్సిమం అంటే లెవెల్ 7కి వెళ్ళిపోయి ఏకంగా 64 మైనింగ్ సైకిల్స్ కోల్పోతాం. సో గ్యాప్ ఎంత పెరిగితే నష్టం అంత ఎక్కువ. ఓకే, ఇప్పటిదాకా మనం రూల్స్ అన్నీ చూశాం కదా. థియరీ బానే ఉంది, కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా వర్కవుతాయో ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పదండి చూద్దాం. ఉదాహరణకు ఒకరి బర్న్ హిస్టరీ ఇలా ఉందనుకుందాం. ఇక్కడ మనకు 2 గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవే 2 రౌండ్స్. మొదటి రౌండ్లో లెవెల్ 1, 2, 3 బర్న్స్ ఉన్నాయి. రెండవ రౌండ్లో లెవెల్ 1, 2 ఉన్నాయి. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందో చూద్దాం. మనం ముందే అనుకున్నాం కదా, సిస్టమ్ ఎప్పుడూ పెద్ద రౌండ్నే ముందు టార్గెట్ చేస్తుందని. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో మ్యాక్స్ లెవెల్ 3 ఉంది కాబట్టి మన రికవరీ మిషన్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యాక్స్ లెవెల్ 3. మరి టార్గెట్ ఏంటి? ఫార్ములా గుర్తుంది కదా. మ్యాక్స్ లెవెల్ ఎక్స్ 4 అంటే 3 × 4 మొత్తం 12. ఈ రౌండ్ కంప్లీట్ చేయడానికి మనం వరుసగా 12 మైనింగ్ సెషన్లు చేయాలి. ఈ 12 సెషన్ల జర్నీ ఎలా ఉంటుందంటే మనం 4వ సెషన్ పూర్తి చేయగానే లెవెల్ 1 టోకెన్స్ వచ్చేస్తాయి. 8వ సెషన్ దగ్గర లెవెల్ 2 రికవర్ అవుతాయి. ఇక ఫైనల్గా 12వ సెషన్ కంప్లీట్ అవ్వగానే లెవెల్ 3 కూడా రికవర్ అయిపోతుంది. చూసారా, స్టెప్ బై స్టెప్ అన్ని లెవెల్స్ని తిరిగి పొందుతాం. సో 12వ సెషన్తో రౌండ్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రౌండ్ పూర్తి కాగానే మన మైనింగ్ స్ట్రీక్ కౌంట్ మళ్ళీ 1కే రీసెట్ ఉంటుంది. ఇది నెక్స్ట్ రౌండ్ను ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి అన్నమాట. రైట్, ఇప్పుడు రెండో రౌండ్కొచ్చేసాం. ఈ రౌండ్ బర్న్ హిస్టరీ ఏంటి? లెవెల్ 1, 2. సో ఇక్కడ మన మ్యాక్స్ లెవెల్ 2 అన్నమాట. మళ్ళీ మన ఫార్ములా మ్యాక్స్ లెవెల్ 2 కాబట్టి మన టార్గెట్ 2x4 అంటే 8 సెషన్లు. చూసారా, టార్గెట్ చాలా చిన్నదైపోయింది. ఈ రౌండ్ ఇంకా సింపుల్. 4వ సెషన్కు లెవెల్ 1 రికవర్ అవుతుంది. 8వ సెషన్కు లెవెల్ 2 కూడా రికవర్ అయిపోతుంది. 8 సెషన్ల టార్గెట్ కంప్లీట్. సో ఈ రౌండ్ కూడా పూర్తయినట్టే. ఈ ఎగ్జాంపుల్తో ప్రోటోకాల్ ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అర్థమైపోయింది కదా. సరే,
ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నిటినీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఇవే మన సక్సెస్ స్ట్రాటజీ. విజయానికి ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్, సిస్టమ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది, ఎప్పుడూ పెద్ద నష్టాన్నే ముందు టార్గెట్ చేస్తుంది. సెకండ్, మన టార్గెట్ ఎప్పుడూ సింపుల్, మ్యాక్స్ లెవెల్ X4. థర్డ్, ప్రతి 4 సెషన్స్ ఒక చిన్న విజయం, ఒక మైల్ స్టోన్. ఫోర్త్, ఒక రౌండ్ అవ్వగానే స్ట్రీక్ 1కి రీసెట్ అవుతోంది. ఈ 4 మన రికవరీకి బేస్. ఫైనల్గా ఒక్క మాట, ఈ మొత్తం ప్రాసెస్లో మనకావలసింది ఒక్కటే, కన్సిస్టెన్సీ. అంటే స్థిరంగా మైనింగ్ కొనసాగించడం. ప్రతి 4 సెషన్లను ఒక గెలుపుగా చూడాలి. ఈ చిన్న చిన్న గెలుపులే చివరికి మన టోకెన్స్ అన్నిటినీ తిరిగి తీసుకొస్తాయి. సో ఈ ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మనకు పూర్తి క్లారిటీ వచ్చింది కదా. కోల్పోయిన టోకెన్లను తిరిగి సంపాదించే దారి తెలిసింది. మరింకెందుకు ఆలస్యం, రికవరీ స్ట్రీక్ను స్టార్ట్ చేయడానికి సిద్ధమేనా?